భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో దశాబ్దాలుగా అన్నదాతలకు అండగా ఉన్న పెదబాగు ప్రాజెక్టు వర్ణుడి ప్రతాపానికి నామరూపాలు లేకుండా పోయింది. గత ఏడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. పెద్ద జలాశయంలా నిత్యం నీళ్లతో కలకలలాడే ప్రాజెక్టు ఇక గడ్డి దిబ్బలుగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి 2,360 ఎకరాలు, మిగిలిన 13,640 ఎకరాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండటం ప్రాజెక్టు శిథిలావస్థకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపథ్యంలో ఆంధ్రాలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు పూర్తిగా మునిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం సహకారానికి ఆసక్తి చూపటం లేదు. కేవలం 2,360 ఎకరాల ఆయకట్టు కోసం 100 కోట్ల పైన నిధులు ఖర్చు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. దీంతో పెదవాగు ప్రాజెక్టు పునఃనిర్మాణం అగమ్య గోచరంగా మారగా ఈ ప్రాజెక్టునే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వందలాది మంది ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.